హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనం ఇప్పుడు బీన్స్ బజ్జీ ఫ్రై చేద్దామండి. బీన్స్ కాయలండి. మనం మామూలుగా ఈ కర్రీ చేసుకుంటాం కదండి, మనం ఫ్రై చేసుకుంటాం కదా. బీన్స్ కాయలు చూడండి, ఇవండి బొబ్బరికాయలు అంటారు, బీన్స్ కాయలు అంటారు. నేను ఉప్పు వేసుకొని ఉడికించుకోనండి, కొంచెం మరీ అంత మెత్తగా కాకుండా లైట్గా ఉడికించుకొని సాల్ట్ వేసి మధ్యలో ఇలా చీల్చాలండి. ఇలా చీల్చుకొని ఉడికించుకొని పెట్టుకున్నానండి నేను కొన్ని, ఒక అర్ధ కేజీ. ఈ మామూలుగా మనం బజ్జీలు వేయించుకున్నట్టు వేయించుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ దీనికి కారం పట్టించాలి మనం. చూడండి, ఈవినింగ్ పిల్లలు స్కూల్కి పోయి వచ్చినప్పుడు కానీ మనకి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నామంటే బోర్ కొట్టుకుంటా బీన్స్ చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కారము, పసుపు, ధనియాల పొడి తీసుకున్నా, కొంచెం శనగపిండి అండి. ఇవి చూడండి, తెల్లగడ్డ, వట్టిమిరపకాయలు ఇక్కడ పెట్టినాను కదా, ఇదే పేస్ట్ అండి. నేను ఇక్కడ కొట్టి పెట్టిన తెల్లగడ్డ, వట్టిమిరపకాయలు పేస్ట్ అండి. ఇది కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెం జీలకర్ర కూడా వేసినానండి. జీలకర్ర మీకు చూపించిన జీలకర్ర ఇదే పేస్ట్ అండి. ఇంక ఇది అవసరం లేదు, మనం పక్కన పెట్టేద్దాము. ఇంకా ఇప్పుడు దీనికి మిక్సీకి కావాల్సింది కలిపేదానికి చూడండి, చూపించినా కదా, ఉప్పు కారం అన్నీ, కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లవరు, ఇది మనం ముందుగా కొట్టుకున్న ఎండుమిర్చి, అల్లము, జీలకర్ర పేస్ట్ అండి. ఇవి కొంచెము కరివేపాకు, కొంచెం ఆనియన్స్ అండి. చూడండి, ఇవన్నీ కలిపేసుకుందామండి. మనం ఒక గిన్నె తీసుకొని, చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఆయిల్ అయితే పెట్టేసిన, అక్కడ కొంచెం సాల్ట్ తీసుకున్నాము. ఇవి ఉన్నాయి కదండి, ఇలా రండి చూపిస్తాము. కొంచెం శనగపిండి వేసుకోండి, 2 స్పూన్లు వేసుకోండి. నేను అర్ధ కేజీలో తీసుకున్నాను కాబట్టి మీకు సాలకుంటే మళ్ళీ వేసుకుందరు, కానీ కొంచెం డిప్ చేసేదానికి మాత్రమే. ఇది కొంచెము కార్న్ఫ్లవర్ అండి. కార్న్ఫ్లవర్ లేకపోతే శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఇది మైదాపిండి కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం ఉప్పు కారం కొంచెం వేసుకుందాము, మరి అంత ఎక్కువ అయితే వద్దు. సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇవన్నీ మనం ఇలా కలిపేసుకోవాలండి. ఫస్ట్ చూసారు కదా, కొంచెం మరీ ఎక్కువ అయితే వాటర్ వేయకూడదు, కొంచెం వేసుకుందాము. నేను ఒక్క చేత్తో కలుపుతున్నాను కాబట్టి ఇలా అలా కొంచెం కొంచెం వేసుకోవాలండి, చూసుకొని. వాటర్ ఎక్కువైతే వద్దు. లూజ్గా మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, మరీ అంతగా కాకుండా ఇంకో కొంచెము గట్టిగా. చూడండి, ఇలా కలిపేసుకున్నారంటే చూడండి, ఇలా గట్టిగా కలిపేసుకొని మనము ఇప్పుడు దీంట్లో ఇదండి, మనం ఇక్కడ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ బీన్స్ అయితే వేసేసుకున్నాం రండి. ఇలా అన్నీ ఇలా డిప్ చేసేసుకున్నామంటే, ఆయిల్ పెట్టినానండి నేను ఆల్రెడీ. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సూపర్ అయితే ఉంటుందండి. ఇలా కలిపేసుకొని మనము మొత్తం అంతా, చూసారు కదా, మనం బజ్జీలు ఎలా కలుపుకుంటాం అలా ఈ బీన్స్ కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. చూసేయండి, ఇలాగా ఇలా. ఇంకా ఆయిల్ పెట్టుకున్నాం కదా, అక్కడ వేసేద్దాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పెట్టేసాము. ఈ మిక్స్ చేసేసుకున్నాం కదండి మనం. ఇలా ఆయిల్లో మనం ఒక్కొక్కటి వేసేసుకుందామండి. ఇలా ఎక్కువ అయితే పిండి కూడా అవసరం లేదు, లైట్గా పట్టించినామంటే మధ్య మధ్యలో టేస్ట్ తగులుతుంది కాబట్టి అన్నీ ఇలానే వేసేసుకుందాము. నేను ఒక్క చేతి వేయాలి కాబట్టి అండి నిదానంగా వేస్తున్నా. మీరు కూడా జాగ్రత్తగా వేసుకోండి. చూసారు కదండి, అన్నీ ఇలానే వేసేసుకోవాలా. ఇవి కొంచెం కుక్ అయినాయి అంటే కొంచెం ఫ్రై అవనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, మనకి బీన్స్ కాయలు రెడీ అయిపోయినాయండి. బీన్స్ కాయలు బజ్జీల మాదిరిగా అండి. ఇలా తీసేసుకొని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇలా క్రంచీగా వచ్చేస్తాయి. ఇప్పుడు రసం కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు కూడా తినొచ్చండి. ఇలా తీసేసుకొని ఇంకా నెక్స్ట్ అవి కూడా వేసేద్దాం. చూడండి, మిగతా ఇవి కూడా వేసేసుకుందాము సేమ్ అలానే.
ఏమన్నా మనం వేయించుకునేటప్పుడు కొన్ని వేయించుకోవాలండి. అలా వేయించుకున్నామంటే తొందరగా ఏగిపోతాయి. ఎక్కువ వేసేసుకున్నామంటే మనం ఏమనుకుంటాము, ఎక్కువ వేసుకున్నామంటే తొందరగా ఫినిషింగ్ అయిపోతుంది, అయిపోతాయి కదా, ఎంతసేపు ఇలా వేయించాలని అనుకోకూడదండి. తక్కువ క్వాంటిటీతో వేయించుకున్నామంటే మనము ఎప్పుడైనా ఏదన్నా చికెన్ కానీ ఏదైనా కానివ్వండి తొందరగా కుక్ అయిపోతాయి, తొందరగా డ్రై అవుతాయండి. ఏనా కానీ ఇలా ఫ్రై అయిపోతాయి. డ్రై కాదండి, వాషింగ్ మిషన్ కాదు కదా. ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను మళ్ళీ కొన్ని అని చెప్పినా కదా, కొన్ని వేస్తాను. అలా వేసుకుంటేనే మనకి బాగా క్రిస్పీగా క్రంచీగా ఫ్రై అవుతాయండి ఏనా కానీ. ఇవి కూడా కుక్ అయిపోయిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా రెడీ అయిపోయి తీసేద్దాము. చూసారు కదా, ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేద్దామండి. ఈ లోపల మనం సర్వ్ చేసేసుకుందాము. అవి ఏగుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, బీన్స్ అన్నీ ఏం చేసినాం మనము, ఇందాక ఒక ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. కొంచెం ఫ్రై చేసుకున్నామండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై చేసుకున్నామంటే ఆనియన్స్ బీన్స్ ఫ్రై చేసినామంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఏమైనా పార్టీలు ఫంక్షన్లు చేసుకున్నప్పుడు ఇలా చేసి పెట్టినారంటే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మరీ ఎక్కువైతే డ్రై చేయకూడదు, సరిపోతుంది. ఇలా కరివేపాకు కూడా వేసేసుకుంటాము. కట్టేద్దామండి అయితే. చూసారు కదండి, మనము స్టవ్ అయితే కట్టేస్తున్నాము. ఇది ఆయిల్ అంతా పోయే వరకు మనము ఇలానే మీకు చిన్న ఫంక్షన్లు, చిన్న పార్టీస్ జరిగినప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇలానే పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాలు మీకు ఆయిల్ అంతా పోతుంది. వావ్, చూడండి ఫ్రెండ్స్, మనము బీన్స్ బజ్జీ ఫ్రై అయితే రెడీ చేసేసాం కదండి. చూడండి, ఇప్పుడు ఒక కీరకాయతో మనము డెకరేషన్ చేసేసుకున్నాం కదా. ఇదండి మనం ముందుగా దంచి పెట్టుకున్న కారము, ఆనియన్స్, కరివేపాకు ఉంది కదా. ఈ కారం దంచుకున్నాం కదండి. నేను ఇలా టమాటా అయితే షేప్ చేసి దాంట్లో పెట్టేసినాను. ఈ కారంతో డిప్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. వద్దనుకుంటే ఏం లేదు, తెల్లగడ్డ, జీలకర్ర, వట్టిమిరపకాయ అండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు ఇలానే పెట్టారంటే చాలా బాగా తినేస్తారండి. ఇంకా ఆనియన్స్, కరివేపాకు అండి. ఆనియన్స్, కరివేపాకు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇలా ఆనియన్స్, కరివేపాకుతో మనము డెకరేషన్ చేసేసుకున్నామంటే ఎప్పుడన్నా ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా మీరు ఎప్పుడైనా చేసి పెట్టినారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇప్పుడు మనం టమాటాలో రెడీ చేసి పెట్టేసుకున్న కారం ఉంది కదా, ఇలా సర్వ్ చేసుకొని వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళు ఇలా డిప్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా మనం రెడీ చేసేసామో కదండి. బాయ్ అండి.